ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పాఠానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి చాలా సంగతులు మనము ధ్యానం చేస్తున్నాం. చాలామంది కూడా వింటున్నారు. విన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను ఇంకా ఈ అధ్యాయాలను చక్కగా ధ్యానం చేయటానికి నన్ను పురికొల్పినట్టుగా ఉంటుంది కాబట్టి మోటివేషన్గా ఉంటుంది. దయవుంచి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోండి. ప్రకటన గ్రంథంలో నుంచి 7 సంఘాల గురించి విన్నాము. 7 ముద్రల గురించి వింటూ ఉండగా 7వ ముద్ర ఆఖరిలో మనము పోయిన వారంలో విన్నాం. దానిలో నుంచి 7 బూరలు వచ్చినవి. 7 దేవదూతలు బూరలు పట్టుకొని వారు తమ బూరలు ఊదుతారు. ఆ బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందో రాయబడి ఉంది. ఈ 7 బూరలు ఊదటం అయిపోతే 7వ ముద్ర అయిపోయినట్లు లెక్క. 7వ ముద్రలోనే 7 బూరలు ఉన్నాయి. ఆ 7 దూతల పేర్లు కూడా 7వ ముద్రను గురించి మనము చదువుకుందాం. వారి పేర్లు కూడా మనము విందాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టాయి, భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతియు కాలిపోయెను. 7 దూతలు 7 బూరలు పట్టుకున్నారంట. ఇప్పుడు మొదటి దూత బూర ఊదినప్పుడే రాయబడి ఉంది. ఈ 7 దూతల పేర్లు దేవుడు ఆశ్చర్యకరంగా మనకి తెలియజేశాడు. 7 మహాదూతలు ఉన్నారు. వారి పేర్లో మనకి 2 పేర్లే తెలుసు. ఆ పేర్లు ఏంటి అంటే, గబ్రియేలు పేరు తెలుసు, మిఖాయేలు పేరు తెలుసు. వీళ్ళిద్దరి పేర్లే మనకు తెలుసు. కానీ 7 మహాదూతలు ఉన్నారు. వారి పేర్లు మనకి దొరికినవి. ఆ పేర్లు కూడా మీకు ఒకసారి చెబుతాను. మొదటి దూత పేరు గబ్రియేలు, 2వ దూత పేరు ఊరియేలు, 3వ దూత పేరు రఫాయేలు, 4వ దూత పేరు రఘువేలు, 5వ దూత పేరు మిఖాయేలు, 6వ దూత పేరు సరీయేలు, 7వ దూత పేరు రెమూయేలు. ఇట్లా 7 దూతల పేర్లు, 7 మహాదూతలు ఉన్నారు. వారి పేర్లు మనం విన్నాం, తెలుసుకున్నాం. వీరిలో మొదటి దూత బూర ఊదినప్పుడు జరిగిన సంగతి అదేంటంటే, వడగండ్లు, రక్తముతో మిళితమైన వడగండ్లు భూమి మీద పడవేయగా అనే మాటలు మనం చూసాం. భూమి మీద పడవేశాడు. ఆ వడగండ్లు వలన భూమిలో 3వ భాగం కాలిపోయిందంట, చెట్లలో 3వ భాగము కాలిపోయింది, పచ్చని గడ్డిలో 3వ భాగము కాలిపోయింది. 3వ భాగం కాలిపోతే ఇంకేముంటుందండి? 3 వంతులు కాలిపోతే ఇంకేముంటుంది? రూపాయలో 30 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? పావలా కదా ఉండేది. అట్లాగన్నమాట. ఈ సృష్టి ప్రపంచం మొత్తంలో 3 వంతులు కాలిపోయి 1 వంతు మిగిలింది. 3వ వంతు కాలిపోయాను, 3వ వంతు కాలిపోయాను, 3వ వంతు కాలిపోయాను. ఏమేంట్లో అంటే, భూమిలో 3వ వంతు కాలిపోయింది, చెట్లలో 3వ వంతు కాలిపోయింది, పచ్చని గడ్డిలో 3వ వంతు కాలిపోయింది. ఈ మాటలు చూసినప్పుడు, ఆ వడగండ్లు, ఆ భయంకరమైన సన్నివేశాలు వచ్చినప్పుడు 3 వంతులు కాలిపోయిన భూమిలో ఇంకేముంటుందండి? చెట్లు ఔషధానికి మనకి బాగా ఉపయోగపడతాయి, మందులు, ఆరోగ్యాలు. అలాగే పచ్చని గడ్డి మన జీవరాశులు తినటానికి అవసరం. ఇవన్నీ కూడా
కాలిపోయినాయి. పాడి పరిశ్రమకు లోటు ఏర్పడింది, ఔషధము లోటు ఏర్పడింది. అగ్ని కాలుతూ మండుతూ ఉంటే చెట్లు, భూమి, పచ్చని గడ్డి మొత్తం కాలిపోతే ఇక వర్షాలు కూడా సరిగా పడవకన. చెట్లు అరణ్యంలో 3వ వంతు కాలిపోయినవి. ప్రపంచంలోనే అంతా భయంకరమైన ఏడి ఉష్ణమే, కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయింది. ఆక్సిజన్ మొత్తం కాలిపోయింది. ఇక ఆక్సిజన్ కొరత, ప్రాణవాయువు లేదు పీల్చుకోవటానికి. దరిదాపు ఈ రోజులో ఈ కరోనా వ్యాధి వల్ల కూడా ప్రాణవాయువు లేక ఆక్సిజన్ సిలిండర్లు లేవు. ఆ రోజులలో జరగబోయే సన్నివేశము ఇలా ఉంటుందంట. ప్రపంచంలోనే 3వ వంతు కాలిపోతే ఇక ఆక్సిజన్ కొరత, మందుల కొరత, ఆహారం కొరత, మొత్తం కాలిపోయి వర్షాలు లేక ఎన్నో కష్టాలు, రోగాలు ఎక్కువ అవుతాయి, దానికి మందులు దొరకవు. ఇలాంటి కష్టాలు ప్రపంచానికి రాబోతున్నాయి. ఆ దూత బోర ఊదినప్పుడు, మొదటి దూత బోర ఊదినప్పుడు జరిగిన సన్నివేశం, అబ్బో రక్తముతో మిళితమైన వడగండ్లు పడ్డాయి అంట. వడగండ్లు. ఈ సన్నివేశం పాత నిబంధనలో కూడా జరిగింది. ఒకప్పుడు పాత నిబంధనలో కూడా ఎట్టాడి జరిగినాయి, పాతకాలంలో జరిగినాయి కొన్ని. వాటిలో నేను చెబుతాను. నిర్గమాకాండము 9వ అధ్యాయం 25వ వచనంలో ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను అని రాయబడి ఉంది. వడగండ్లలో రక్తము మిళితమైంది. వడగండ్లు పడ్డాయి, ఆ వడగండ్లలో రక్తం మిళితమైందంట. రక్తము కూడా ఆ రోజుల్లో పాత నిబంధనలో జరిగినవి. ఇదే నిర్గమాకాండంలోని 7వ అధ్యాయము 21వ వచనంలో ఏటిలోని చేపలు చచ్చాను, ఏరు కంపు కొట్టెను, ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి, ఐగుప్తు దేశం అంతటా రక్తము ఉండెను. అబ్బో, ఇది ఒకప్పుడు జరిగిందే. మనము యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఐగుప్తు దేశంలో దేవుడే అని జరిగించాడు. అవి కాలానుగుణముగా మరలా ఈ రాబోయే ఈ ప్రపంచంలో వర్తమాన కాలాల్లో 7 దూతల బోర ఊదేటప్పుడు ఆ సంభవాలు ఇంకా వాటికంటే ఇంకా కొత్తవి మిళితమయ్యి ఏకమై పడి ఉన్నాయి. లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్ని ధూమస్తంభములను కనుపరుచును. లేఖనాలండి. అగ్ని ధూమస్తంభములను కనుపరుస్తాయంట. వడగండ్లు రక్తం పడతాయని యోవేలు గ్రంథంలో ముందుగానే చెప్పాడండి. లేఖనాలలో మనం చూసి ఉన్నాం. పౌలు మహాశయుడు కూడా కొత్త నిబంధనలో ఒక మాట చెప్పాడు. ఆయన కూడా చెప్పిన మాట ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో, పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగు చేసేదను. పొగ ఆవిరి కలుగు చేస్తాడు. కాలిపోయినప్పుడు పొగ, కార్బన్ డైఆక్సైడ్ వాయువు పీల్చుకోలేక మానవులు చనిపోతున్నారు. గాలి లేదు, సరైన గాలి, అంతా కార్బన్ డైఆక్సైడ్ వాయువే. అంతా భయంకరమైన మరణవాయువులు 3వ వంతు కాలిపోయినందువలన జరుగుతున్నాయి. భూమి మీద ఇవన్నీ జరిగినవి ఒకప్పుడు. ఇవే కాకుండా మరొక సందర్భంలో కూడా భూమి మీద పాతని కాలంలోనే జరిగిన ఇంకొక సన్నివేశాన్ని కూడా మీ ముందు ఉంచుతాను.
ఆదికాండం 18వ అధ్యాయం 24-25 వచనాల్లో అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రాల మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణాలలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేశాను. ఆదికాండంలో కూడా ఆ పట్టణపు వాసులను ఇవన్నీ ఆ రోజుల్లో ఎందుకు కలిగించాయంటే ఒకవేళ దేవుణ్ణి కనుక్కుంటారేమోనని, దేవుడి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని, ఆ దేవుణ్ణి వేడుకుంటారేమోనని. ఆ పట్టణపు పాపము ఆకాశం అంటింది అన్నాడు. అందుకనే గంధకాలు కురిపిస్తానని చెప్పాడు. ఇలాంటి సంగతులు వాళ్ళు కనుక్కుంటారనే, దేవుణ్ణి కనుక్కుంటారనే, దేవుని ఒకవేళ తౌడులాడి కనుక్కుంటారేమోనని. ఐగుప్తులో కూడా ఫరోకు కూడా ఈ విషయాలను ఎందుకు చెప్తాయంటే ఆ యొక్క వడగండ్లు కానీ రక్తం కానీ పట్టడానికి కారణము వారు కూడా ఆ ఫరో రాజు ఫరో రాజ్యంలో కూడా దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు, ఆయనను తెలుసుకోవాలి మనమని వారికి కూడా చెప్పాడు. కానీ వారికి కూడా కనుపరిచారు. కానీ అప్పటికి ఫరో హృదయం కఠినమవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రాబోయే ఈ దినాల్లో 7వ ముద్ర ఇప్పినప్పుడు 7 బూరలు ఊదుతున్న దేవదూతల యొక్క ఈ ప్రచండ సంగతులలో కలుగుతున్న ఈ బాధలకి కష్టాలకి మనుషులు విసుగు పుట్టి దేవుని దూషించే వాళ్ళే ఉన్నారు, కానీ దేవునికి భయపడేవాళ్ళు కనబట్టలేదు. ఆనాడు కూడా ఫరో కాలంలో కూడా ఫరో హృదయం కఠినమైంది. ఫరో తెలుసుకుంటాడని ఇవన్నీ చెప్పాడు, కానీ హృదయం కఠినమైంది. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మానవులు తెలుసుకుంటారనే, మానవులు పశ్చాత్తాపడతారనే, మానవులు ప్రభువును వేడుకుంటారనే ప్రభు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. కానీ వారి హృదయం కఠినం చేసుకుంటున్నారండి. ఫరో వలె హృదయాన్ని కఠినం చేసుకుంటున్నట్లుగా మనము చూస్తున్నామండి. ఇవన్నీ ఎప్పుడు పుట్టించాడు దేవుడు? ఈ చెట్టులు, ఈ యొక్క పచ్చని గడ్డి, ఇవన్నీ భూమిని ఆదికాండంలోనే 1వ అధ్యాయము 12వ వచనంలో చేశాడు. అవన్నీ ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాను అన్నాడు 1వ వచనంలో. 12వ వచనంలో భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలవృక్షములను మొలిపించునుగాక, అది మంచిదని దేవుడు చూచెను. పలికాడు దేవుడే. ఫలవృక్షాలు, ఫలాలు కావాలి మానవులకు, ఆహారంగా చెట్లు కావాలి, చెట్ల నుంచి ఔషధం వస్తుంది, పచ్చని ప్రకృతి వలన మందులు తయారు చేస్తారు. ఈ మందులన్నీ మానవులకు కావాలి, పచ్చని గడ్డి కావాలి, పశువులకు పాడి పరిశ్రమను అభివృద్ధి చెందటానికి వీటన్నిటికీ అవసరమే. ఇవన్నీ మానవులకు అవసరమనే ఆదికాండంలోనే దేవుడు వీటన్నిటిని సృష్టించాడండి. మానవులకు అవసరమే. ఏదో పచ్చని గడ్డి పశువులకు అనుకుంటున్నాం. ఆ పశువుల వల్ల మనకెంతో లాభం ఉందండి. పాడి పరిశ్రమ, మాంసము ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవన్నీ కాలిపోయినప్పుడు పాడి పరిశ్రమ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద పెద్ద దెబ్బ కొట్టాడు. మొదటి బోర ఊదినప్పుడు ఈ డిపార్ట్మెంట్ మొత్తం దెబ్బతింది. చెట్లు కాలిపోయినవి, పచ్చని గడ్డి కాలిపోయింది, భూమి అంతా కాలిపోయిందండి. ఈ ప్రమాదంలో మానవులు ఉంటూ ఉండగా వ్యాధులు, బాధలు, పొగ, ఆక్సిజన్ దొరక్క ఎన్నో నష్టాలు, వ్యాధులకి గురవుతున్నారు. ప్రకటన గ్రంథంలో నుంచి 16వ అధ్యాయము 21వ వచనంలో 5 మణుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీదను పడెను. ఆ వడగండ్ల దెబ్బకు మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. చూచారండి?
ఆ బాధ మిక్కిలి గొప్పదైనందువలన ఆ దెబ్బకు మనుషులు దేవుని దూషిస్తున్నారంట. దేవుని దూషించి ఏం చేస్తారండి? దేవుని దూషించి ఏమి చేయలేరు. కొందరు తెలిసో తెలియక దేవుడు కూడా చేయలేకపోయాడు ఈ పని అంటున్నారు. అంటే ఈ వ్యాధిని తగ్గించడంలో దేవుడు ఏదైనా చేయగలడండి. మనుషులను చంపువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే. మనుషులను మంటికి మార్చువాడు ఆయన, నరులారా తిరిగి రమ్మని మట్టిని పిలిచేవాడు ఆయన. గాయము చేయువాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే. తెలియక కొందరు అనుకుంటున్నారు కానీ దేవుడు సమస్తమును చేయటానికి సమర్థుడు ఆయన. అన్నీ చేయగలడు. మరణాలు తెలుసు ఆయనకి, దీనికి నివారణ తెలుసు. కావాలనే రప్పించిన వాడు కాబట్టి ఆయన అన్నీ చేయగలడు. అలాగుననే పేతురు పత్రిక, భక్త కోటికి రాసిన 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చూద్దాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అబ్బో, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. ఈ మాట వింటుంటే మనకు ఎట్లా ఉందంటే, ఏదో మాట చదువుతుంటే అర్థం కావట్లా. చాలా విద్య లేని వాళ్ళు మనలో చాలామంది ఉన్నాం కాబట్టి ప్రపంచంలో మనలాంటి వాళ్ళకి అర్థం కావు. పంచభూతములంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, గాలి. ఈ 5టిని పంచభూతములు అంటారు. గాలికి గాలే ఉండాలి, నీరుకు నీరే ఉండాలి, భూమికి భూమిగానే ఉండాలి, ఆకాశానికి ఆకాశంగానే ఉండాలి, అగ్నికి అగ్నిగానే ప్రత్యేకంగా ఉండాలి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోనంటే మొత్తం కలిసిపోతాయి. నీళ్లు, అగ్ని, గాలి, భూమి, ఆకాశము మొత్తం కలిసిపోతాయి. ఇంకేముంటుందండి? ఆది కాండంలో మనం ఆ మాట చూస్తున్నాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలములమైన అల్లాడుచుండెను అనే మాట. అవునండి, ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమై కరిగిపోతే ఇంకేముంటుందండి? గాలి వచ్చి నీళ్ళలో కలిసింది, నీళ్ళు వచ్చి నిప్పుల్లో కలిసింది, నిప్పు వచ్చి భూమిలో కలిసింది, భూమి వచ్చి ఆకాశంలో కలిసిపోయింది, మొత్తం కలిసిపోయినాయి. దేనికి దానికి సపరేట్గా ఉండాల్సింది మొత్తం కలిసిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం మనిషిమే ఉన్నాం. మనం ఎట్లా ఉంటే మనలో ప్రాణం ఉంది, శరీరం ఉంది, అలాగే ఆత్మ కూడా ఉంది. అంతేకాదు మన కళ్ళు, చెవులు, ముక్కులు, నోరు, చేతులు, కాళ్ళు, తల ఇవన్నీ ప్రత్యేకంగా కనపడుతున్నాయి. మొత్తాన్ని పచ్చడిగా నూరి ముద్ద చేస్తే ఇంకేమన్నా ఉందా? అట్లా పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవటం అంటే అట్లా కలిసిపోయినాయి. ముక్కేదో, మూతేదో, నోరేదో, చెయ్యేదో, కాలేదో ఏం కనపట్టల్లా. అట్లా సృష్టి నిరాకారం అయిపోయింది. దేవుని సృష్టి నిరాకారం అయిపోయిందండి. అలాగైతే మనం ఏం చేద్దాం? ఇటువంటి కాలిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. చెట్లు, పచ్చని గడ్డిని, భూమి 3వ భాగం కాలిపోయింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇంత భయోత్పాతమైన సంగతులు మనము వింటున్నామండి. ఇవన్నీ జరుగుతాయా, జరగవా? ఇవన్నీ చెబుతుంటే కొంతమందికి ఎలాగుందంటే, ఏం జరుగుతాయోలో ఎవరు చెప్పారు, ఏదో చెబుతున్నారులే, మనం ఎందుకు నమ్మాలా, మనం ఇవన్నీ వింటా ఉందాం, ఇవన్నీ అట్టు వదిలిపెడదాం, మనం నమ్మితే నమ్ముదాం, లేకపోతే లేదు అనుకుంటున్నట్టుగా కొంతమంది ఆలోచిస్తాం. కానీ ఒకటండి, లూకాసు వార్త 17వ అధ్యాయము 27వ వచనము 28వ వచనంలో ఏం రాయబడిందంటే, నోవాహు దినములలో జరిగినట్లుగా జరుగును, లోతు దినాలలో జరిగినట్లుగా జరుగును. ఆ దినాలలో భయమేమీ లేదు,
లోకం నెమ్మదిగా ఉంది, వీళ్ళందరూ ఏదో ఇటు చెప్పుకుంటూ ఉంటారు అనగా అనుకుంటూ ఉండగానే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఇవన్నీ జరుగుతాయి. అందుకనే దొంగ వలె వస్తుంది ఆయన రాకడ అన్నాడు. ఇండ్లు కట్టుకోవటము, పెండ్లి చేసుకోవటము, నారు నాటుకోవటము, భవనాలు కట్టుకోవటము, వీటన్నిటిలో ఉన్నారు మనుషులు. అలాగే ఆది కాండంలో కూడా నోవాహు ప్రకటన చేస్తూ ఉంటే ఏంటి ఈయన వర్షం కురవటం ఏంటి, ఇదంతా ఏంటి అని చెప్పి వారు నమ్మల. కానీ నమ్మలేదు. కానీ జరిగింది వాస్తవం అండి. జరిగిందా జరగలేదా? జలప్రళయం వచ్చిందా రాలేదా? ప్రపంచంలో జనాలందరినీ చంపేసిందా లేదా? ఇవి జరుగుతాయో జరగవోలే అనుకున్నారు, కానీ అక్షరాల జరిగినాయండి. ఈ బోర ఊదేటప్పుడు ఈ ప్రపంచానికి ఇవన్నీ జరగనై ఉన్నాయి. జరుగుతాయో జరగవోలేని అనుమానంతో ఉండబాకండి. ఆ రోజుల్లో వారు అపనమ్మకాలతో ఉండి అందరూ మునిగిపోయి చనిపోయారు. అయితే ఇప్పుడు జలప్రళయం కాదండి, అగ్ని కాచుకుని ఉన్నది. అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది ఈ భూమి, ఆకాశము, ఈ సృష్టి మొత్తం. అది వాక్యం వలన భద్రం చేయబడి ఉందని పోయిన వారంలో మనం విన్నాం. వాక్యాన్ని బట్టే స్టడీగా జాగ్రత్తగా ఉంది. వాక్యం ఇంకా ఉంది కాబట్టి భూమి మీద వాక్యం వలనే భద్రం చేయబడి ఉందండి. ప్రియులారా, ఈ మాటలు మీరు గమనిస్తున్నప్పుడు జాగ్రత్తగా విని నమ్మాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు ఆ కాలిపోయిన అగ్నిలో, మూడో వంతు కాలిపోయిన ఆ భూమిలో, మూడో వంతు కాలిపోయిన ఆ చెట్లలో, మూడో వంతు కాలిపోయిన ఆ పచ్చని పైరుల్లో, ఆ కాలిపోయిన వాటిలో మీరు ఉండకూడదనే ఆయన చెబుతున్నాడు. ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించుట పరలోకమందున నా తండ్రి చిత్తము కానే కాదంటున్నారు. మనమందరం నశించటం ఆయనకి ఇష్టం లేదు, మనం రక్షింపబడాలని ఆయనకి ఇష్టం. యేసుక్రీస్తు వారికే కాదండి, ఈ వాక్యాన్ని బోధిస్తున్న నాకు కూడా మీరందరూ నశించి మూడో వంతు కాలిపోయిన ఆ భూమిలో మీరుంటాం నాకు కూడా ఇష్టం లేదు. సంఘముతో ఎత్తబడేవారుగా ఉండాలని, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందాలని, సంఘ వాక్యాన్ని విని ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలని నా కోరిక కూడా. యేసుక్రీస్తు వారు కోరుకున్నాడు, ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు. ఆయనలాగే నాకు కూడా మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీరు ఎత్తబడే సంఘంలో ఉండాలని, మూడు వంతులు కాలిపోయిన భూమిలో ఉండకూడదని ఆయన కోరిక నా కోరిక ఉన్నదని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుని మనము ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దయచేత కృపచేత నా ప్రభా మాకు ఈ విధంగా నా ప్రభా అనేక మర్మాలు, భవిష్యత్ కాలంలో జరగబోయే మర్మాలు ప్రవచన గ్రంథమైన ప్రకటన గ్రంథంలో నుంచి ఆ సంగతులను మేము వింటున్నాం తండ్రి. వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నాయనా తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభా, ఈ మాటలు యూట్యూబ్ ద్వారా అనేకులు చూస్తున్నారు, వింటున్నారు తండ్రి. వారిని దీవించండి నాయనా, ఆశీర్వదించండి తండ్రి. మాటల ద్వారా హెచ్చరింప పట్టడానికి, పురికొల్పు పట్టడానికి సహాయం చేయండి. సంఘపరంగా నాయనా చర్చిలోకి వచ్చి ఆలకిస్తున్న వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అటు వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి నా ప్రభా నాయనా తండ్రి. హాస్పిటల్ ఖాళీ లేక ఇప్పుడున్న భయంకరమైన ఈ రోగాలకి నాయనా తండ్రి హోమ్ క్వారంటైన్గా ఉండి ఇళ్లలోనే చికిత్స పొందుతూ ఉండగా, అనేకమైన వ్యాధులు ఎక్కువ అవుతూ ఉండగా, భయాలను కలిగిస్తూ ఉండగా, నాయకుల్ని దడబుట్టిస్తూ ఉండగా, ప్రపంచాలకి లాక్డౌన్లు విధిస్తూ ఉండగా నా ప్రభా, ఏ మేధావులు కానీ, ఏ సైంటిస్టులు కానీ, ఏ శాస్త్రజ్ఞులు కానీ దీనికి నాయనా నా ప్రభా నివారణ కలిగించేవారుగా కనబడకుండా ఉండగా తండ్రి, సర్వశక్తివంతుడు అయిన నీవే ఏదైనా చేయగలవని నిన్ను ఆశ్రయించేవారుగా ఉండటానికి నా ప్రభ, నిన్ను వేడుకునేవారుగా ఉండటానికి సాయం చేయండి. ఈ వాస్తవాలు తెలుసుకుంటున్నాం మీ బిడ్డలకి నాయన, వారి అవసరతలు తీర్చండి, వారి బాధలు తీర్చండి నాయనా తండ్రి. వారి సమస్యలు మీరు తీర్చండి. మీరు వచ్చే వరకు, ఈ లోకాన్ని సాధించే వరకు అదిగో నా ప్రభా
ఆ భయంకరమైన సన్నివేశాలు జరగక మునిపే మేము వీటిని వింటున్నాం ఇప్పుడే తండ్రి. నాయనా వాటిలో మేము పాలు పొందకుండా నాయనా తండ్రి మేము తండ్రి ఎత్తబడే సంఘంలో ఉండటానికి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurichedu, Prakasham District, Andhra Pradesh, 52330.